వృశ్చిక రాశి వారికి మే 24 శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఇద్దరు వ్యక్తుల ద్వారా మీకు జరిగేటువంటి విషయాలు ఏమిటి, ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేలాగా చేయబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇక కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు మీ వంతుగా ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ రాయండి. వృశ్చిక రాశి చక్రంలో 8వ రాశి, విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందినవారు ఈ వృశ్చిక రాశి పరిధిలోనికి వస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు మనం చెప్పుకున్నట్లయితే కనుక ఎవరైతే ఉన్నారో ఈ రాశికి సంబంధించినటువంటి వారు రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశి అన్నింటిలో కంటే ఎంతో ఓర్పు అనే సహనం ఉన్నవారని కలిగిన వారు జాతకులని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఎందుకంటే వృశ్చిక రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు. అలాగే ఏది కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలిగినటువంటి వారిగా ఉంటారనమాట. వృశ్చిక రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు అత్యంత స్నేహశీలులు, విశ్వసనీయులు మరియు స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అత్యంత విధేయతతో ఉంటారన్నమాట. వీరికి నాయకత్వ లక్షణాలు అసామాన్యమైనవి. పనిని శ్రద్ధగా నిబద్ధతతో పూర్తి చేస్తారు. వీరిలో ఉన్న పరిశోధన దృక్పథం, లోతైన విశ్లేషణ శక్తి వీరిని విజేతలుగా నిలబెడుతుంది. వీరు మానవతా దృక్పథంతో ఎప్పుడు కూడా మంచి అలవాట్లను అలవర్చుకొని ఉంటారు. ఎంతో ఓర్పుగా సహనంతో ఉంటారనమాట. ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. మే 24 శనివారం రోజు మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% మిఠాయిని పంచిపెడతారనమాట. ఆ శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారని విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవారాధన చేయడం వల్ల చాలా ముఖ్యమైన విషయం. అంటే ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరనమాట. ఎప్పుడు కూడా మనం పక్క వాళ్ళ మాటే నమ్ముతాం, కానీ మన మాట మనం ఎప్పుడు కూడా నమ్మం. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఇక నుంచి అలవాటు చేసుకోవాల్సింది 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక మొదటగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైనా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు తప్పకుండా నమ్ముకొని దైవారాధనతో పాటు మంచి ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారనమాట. ఈ రోజుల్లో ముందుగా మనం అనుకుంటాం మనం బాగా లేమని అనుకుంటాం, కానీ చాలామంది చూడండి అవిటి వాళ్ళని చూడండి, ముష్టి వాళ్ళని చూడండి, వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి. అలా అని ఒకరితో పోల్చుకోవద్దు. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది ఆ దేవుడి నిర్ణయంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దైవ నామస్మరణ అనేది మర్చిపోకుండా అలాగే చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలన్నమాట. వృశ్చిక రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవడం, అలాగే మీలో మీకే సందేహం పడిపోయి ఉండిపోవడం అన్నమాట. దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అని సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారనమాట. అలా ఎప్పటికీ చేయవద్దు. ఆ దేవుడే మనకి తోడున్నాడు అనుకుని ఒక అడుగు ముందుకు వేసి ఆ పనిని స్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ పని అనేది పూర్తి అవుతుంది. ఇక సందేహంలో చేయడం వలన మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఎలా ఉండడం అంటే చాలా ఉత్తమం. అంటే ఎవరికి మీ విషయాలు అనేటివి షేర్ చేసుకోవద్దండి. తప్పకుండా మీకు రేపటి రోజున మంచి జరగబోతుంది. ఎందుకంటే ఈ విషయాన్ని నేను గట్టిగా చెప్పగలను. ఈ వృశ్చిక రాశి వారు మే 24 శనివారం రోజు తప్పకుండా చాలా మంచి శుభవార్తలతో ఉంటారని చెప్పుకోవచ్చు. అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారంటే ఏంటని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలని మరియు విజయాలు సాధించాలని ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా పూర్తయిపోతాయన్నమాట. మీరు ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరిగిపోతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అంటే కనుక గమ్యాన్ని చేరుకోవాలి.
అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటికీ కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి ఈ నూతన ప్రారంభాల వస్తువుల కొనుగోలు, అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూసారు, అవన్నీ కూడా ముందు ముందు మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో అంటే వీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉందన్నమాట. కానీ మీరు ఏమాత్రం కూడా పక్క వాళ్ళ మాటలను బెదిరిపోకుండా మీ పనిలో మీరు నిమగ్నమైపోండి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకాన్ని పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తారో అప్పుడే మీరు విజయాలు తప్పకుండా మీ సొంతం అనేది అవుతాయన్నమాట. కాబట్టి మే 24 నుంచి మీ జీవితంలో నూతన ప్రారంభాలు మొదలవుతాయని చెప్పుకోవచ్చు. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా ఏదైనా ఫ్లాట్స్ కొనుక్కోవడం కానివ్వండి, ఇంకా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇలాంటివి ఏదైనా కానివ్వండి, వీటి వల్ల మీరైతే తప్పకుండా ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారండి. కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా కానీ శుభవార్త వినేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు ఒక పరిష్కారం అనేది తప్పకుండా ఉందన్నమాట. అది ఏంటంటే కనుక మొదటగా మీరైతే ప్రతి శనివారం రోజు కానీ లేదా సోమవారం రోజు కానీ శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. అలా అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. అలాగే గుమ్మానికి మీరు గుమ్మడికాయను కట్టుకోండి. మీకున్న దిష్టి దోషాలన్నీ కూడా ఏ పీడ లేకుండా తొలగిపోతాయన్నమాట. మీ నుంచి నా దృష్టి దోషాలు దూరం అయిపోయి మీరు అనుకున్న విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఈ యొక్క రాశి వారికి 2 వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. వీరు మాత్రం అసలు ఏదైనా కానీ అంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారనమాట. ఇక్కడ జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే మీకు ముందే జాలిగుణం ఎక్కువ కాబట్టి 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా ఉండాలన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, మిమ్మల్ని ఎంత క్షమించమని వేడుకున్నా మీ యొక్క జీవితంలో వాళ్ళని అసలు రానివ్వకండి. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, అలాగే వారు వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ మే 24 తర్వాత జరగబోయేటువంటి అద్భుతాలు ఏంటి, ఆ గుడ్ న్యూస్ మీకు తప్పకుండా ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే రేపటి రోజున మీకు తప్పకుండా ఆ 2 వ్యక్తులతో కొంచెం మానసికంగా బాధపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడితే అంతా కూడా సర్దుకుంటుందన్నమాట. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలనే విషయాన్ని జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ అనేటి బయటకు తీసుకునేవారు అవుతారు కదా. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో అసలు మీతో అయ్యే పని కాదు, ఇంకా మీరు వేస్ట్ అని అంటారు కదా, మీరు దేనికి కూడా పనికిరారని, ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ఒక చోట వీళ్ళు చెవటలు, వీరు పనికిరారని ఎప్పుడు కూడా మీ గురించి చెడుగా మాట్లాడతారో, చెడుగా చెప్పారో వాళ్ళందరికీ చెప్పవలసింది వారందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారనమాట. మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, ఇలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్లకు ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి ఈ రాశివారి యొక్క జాతకం మారిపోతుందన్నమాట. రేపటి రోజున గుడ్ న్యూస్ అనేది మీరు తప్పకుండా వినబోతున్నారు. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయితే రేపటి రోజున వినబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఇంకా రేపటి రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన మీకు తప్పకుండా అంతా కూడా మంచి జరుగుతుంది. అదేంటంటే కనుక రేపు శనివారం కదా, తప్పకుండా మీరు హనుమంతుని ఆలయానికి వెళ్ళండి. హనుమంతుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అలాగే హనుమంతుడికి సింధూరార్చన కూడా చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉండడానికి మీ ఇంటిని ముఖ్యంగా పూజా గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. రాహుకేతువుల ప్రభావం వల్ల కొన్నిసార్లు తెలియని ఆందోళనలు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. వీటిని తగ్గించుకోవడానికి అమావాస్య రోజున లేదా శనివారం రోజున పేదవారికి అన్నదానం చేయడం, లేదా నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు దానం చేయడం మంచిది. అలాగే ముఖ్యంగా కాకులకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిదన్నమాట.
మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వం కోసం వినాయకుని పూజించడం, సంకటహర చతుర్థి రోజు వినాయకుని పూజించడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యులలో ముఖ్యంగా అంటే మీ భయాలు ఏదైనా ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. కొంచెం ఓపికగా ఉండండి, అంతా కూడా అనుకూలత ఉంటుందన్నమాట మీకు. ఏదైనా కానీ అంటే పసుపు రంగును స్వీట్లు దానం చేయడం, పసుపు రంగును ధరించడం ఇలా చాలా మంచిది. పిల్లల విషయంలో చదువు ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకుంటూ సరస్వతి దేవిని శనీశ్వరుడిని ప్రార్థించడం కూడా చాలా మంచిది అన్నట్టు. విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వీటన్నిటితో పాటు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారనమాట. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని విషయాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.